ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ పరీక్షలపై ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తునిలో ఉపాధ్యాయులు కదం తొక్కారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో తుని, కోటనందూరు, తొండంగి, రౌతులపూడి మండలాల ఉపాధ్యాయులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. తుని ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి గొల్ల అప్పారావు సెంటర్ వరకు ఉపాధ్యాయులు బైక్ ర్యాలీ నిరసన తెలిపారు. అయితే ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ అర్హత మార్కులు తొలగించాలని, పరీక్షను ఆఫ్లైన్లో నిర్వహించాలని, ఉపాధ్యాయులు బోధించే సబ్జెక్టుల నుంచే ప్రశ్నలు ఇవ్వాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ సూరిబాబు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులను ఒత్తిడికి గురి చేయనీయకుండా ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబర్ 3న చెలో విజయవాడ చేపడతామని, అప్పటికీ దిగిరాకపోతే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు షేక్ తాజుద్దీన్ బాబా, జి నాగరాజు మరియు జిల్లా కుటుంబ సంక్షేమ పథకం డైరెక్టర్ జి అమ్మతల్లి, తుని రూరల్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీధర్, రమణమూర్తి, బ్రహ్మనాయుడు, ఎన్ వీరబాబు, కోటనందూరు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి గోవిందరావు, ఎస్వి రమణ, తొండంగి ప్రధాన కార్యదర్శి ఎం గోవింద్, రౌతులపూడి అధ్యక్షుడు కె హరిబాబు తదితరులు పాల్గొన్నారు. తుని నియోజకవర్గ ప్రాంతంలో మొత్తం కోటనందూరు, తుని రూరల్, తుని టౌన్, అలాగే రౌతులపూడి, తొండంగి మండలాల ఉపాధ్యాయులందరూ కూడా మరి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకి టెట్ పరీక్షను రద్దు చేయాలని పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేయడం జరిగింది. ఈ బైక్ ర్యాలీల అనంతరం సెప్టెంబర్ 3వ తేదీన పెద్ద ఎత్తున చలో విజయవాడకి పిలిపివ్వడం జరిగింది. సుమారు 10,000 మంది ఉపాధ్యాయులు తరలి వచ్చి మరి ఆ టెట్ రద్దు చేసే వరకు కూడా పోరాడతాం. మరి అయినా కానీ ఈ ప్రభుత్వం దిగొచ్చి టెట్ పరీక్షను రద్దు చేయకపోతే సెప్టెంబర్ 4 నుండి ఆమరణ నిరాహార దీక్ష కూడా పూనుకుంటాం. అక్కడ రాష్ట్ర కేంద్రంలోనే అలాగే ప్రతి జిల్లా కేంద్రంలోని ఉపాధ్యాయులందరూ కూడా ఆమరణ నిరాహార దీక్షలు చేసి టెట్ పరీక్షను రద్దు చేయించుకుంటాం. మరి ఈ సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఈ దేశంలో 28 రాష్ట్రాల్లో అత్యధిక రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. వాళ్ళు తలుచుకుంటే విద్యా హక్కు చట్టం ఏదైతే 23 సెక్షన్ సబ్ రూల్ 1 ఉందో దానికి వెంటనే సవరణ చేసి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులందరికీ కూడా టెట్ రద్దు చేయాలి. 2009 తరువాత నుండి ఉపాధ్యాయులందరూ కూడా ఉపాధ్యాయ నియామకాల్లో టెట్ పరీక్ష రాసే వస్తా ఉన్నారు. మరి సుప్రీంకోర్టు తీర్పు మరి రెట్రాస్పెక్టివ్ గా వెనక నుండి మరి తీర్పు ఇచ్చింది. ఎప్పుడో 1989లో ఉద్యోగంలోకి వచ్చిన ఉపాధ్యాయులు కూడా ఈ రోజు 55-60 సంవత్సరాల మధ్యలో ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా ఈ టెట్ పరీక్ష రాసి పాస్ అవ్వాలని చెప్తా ఉన్నారు. ఆ పాస్ అవ్వకపోతే ఉద్యోగాల నుండి మిమ్మల్ని తొలగిస్తామని చాలా ఆందోళనకు గురి అవుతా ఉన్నారు ఉపాధ్యాయులందరూ కూడా. మరి ఉపాధ్యాయుల ఆందోళనని తగ్గించడానికి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే టెట్ రద్దు చేయడానికి మరి సవరణ చేయాలి పార్లమెంట్ లో. అలాగే ఏదైతే స్పెషల్ టెట్ పెడతా ఉన్నారో ఆ స్పెషల్ టెట్ ఖచ్చితంగా పాస్ మార్కు 60% ఉంది. 60% అంటే 90 మార్కులు తెచ్చుకోవాలి. మరి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఓపెన్ లో మరి 60% మార్కులు సంపాదించడం అంటే ఖచ్చితంగా 40% తగ్గించాలి. దాన్ని అందరికీ కూడా 40% మార్కులు అంటే 60 మార్కులు వస్తే అందరూ పాస్ అయ్యేలాగా నిబంధన పెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి కార్యాచరణ సెప్టెంబర్ 3వ తేదీ చలో విజయవాడ, అలాగే సెప్టెంబర్ 4వ తేదీ ఆమరణ నిరాహార దీక్షల్ని ఖచ్చితంగా విజయవంతం చేసి ఈ ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను.